హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఇది మనకు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు, డి బ్లాకు ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇందులో స్విమ్మింగ్ పూల్స్, తర్వాత వచ్చేసి గ్రేటర్ కమ్యూనిటీ కాబట్టి షాపింగ్ మాల్స్, తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దేవుని మందిరం నిర్మించడం జరిగింది. ఇది గణేష్ టెంపుల్. ఇక్కడ ఉన్న భక్తులు దర్శించుకుంటున్నారు. సో గ్రేటర్ కమిటీ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా, అందంగా వీళ్ళు చిత్రీకరించారు. సో ఇప్పుడు మనం అయితే మన ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాము. ఇది బి బ్లాక్. మనం రైట్ సైడ్లో చూసుకుంటే కనుక ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అది సీల్కు అక్కడ మనం స్కాన్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా వెళ్తే మనకు రైట్ సైడ్లో ఒక లిఫ్ట్ ఉందండి. ఆ లిఫ్ట్లోంచి వెళ్ళొచ్చు. దీనికి వచ్చేసి మనకు 2 లిఫ్ట్లు ఉంటాయి. అక్కడ చూసారు, లెఫ్ట్ సైడ్లో ఒక లిఫ్ట్, తర్వాత ఈ రైట్ సైడ్లో ఒక లిఫ్ట్. సో గ్రేటర్ కమిటీ కాబట్టి మన హైదరాబాద్లో అతి తక్కువ ధరలో మనకు రీజనబుల్గా రేటు వీళ్ళు ఇస్తున్నారు. సో ఇది ఒక 3-4 ఇయర్స్ అయిందండి ఈ కన్స్ట్రక్షను. కానీ లగ్జరీగా ఉంటుంది ఈ కన్స్ట్రక్షను. తర్వాత లగ్జరీ లైఫ్ ఎవరైతే ఆహ్వానించాలి అనుకుంటే ఈ ఫ్లాట్ మీకోసమే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అందంగా, విత్ ఫర్నిచర్తో ఉంది కాబట్టి మనం వెనకాడొద్దు అనుకుంటున్నాను. అతి తక్కువ ధరలో అంటే ఇప్పుడు మన హైదరాబాద్ గ్రేటర్ కమ్యూనిటీ మొత్తం టోటల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ 3 crores 5 crores అలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వచ్చాక ఇట్లా ఫర్నిచర్కి, ఎనీథింగ్కి అన్నీ చేయించుకొని రావాల్సి ఉంటుంది. మీకు రెడీ ఫర్ మూవ్ అండి. ఇది రెడీ ఫర్ మూవ్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు ఇమీడియట్లీ దీన్ని ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు, నేను టోటల్గా సీలింగ్లో లైట్లు వేయడం జరిగింది. ఇది సాయంకాలం 5 ఆ టైంలో తీసాను. వెదర్ కొద్దిగా కూల్గా ఉంది. సో అంటే డే టైం మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా కానీ మనకు వెంటిలేషన్ మాత్రం ఫుల్గా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ బయటకు వచ్చి చూస్తే చూడొచ్చు, వ్యూ ఇట్లా చాలా సూపర్గా ఉంటుంది. దీనికి వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నారు కదా అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మనకు మణికొండలో అండి. మణికొండ అంటే టోటల్గా రౌండ్ ఆఫ్ అంతా పుప్పలగూడ, తర్వాత వచ్చేసి మనకు అల్కాపూరి దగ్గర నార్సింగ్ దగ్గరలో మొత్తం మణికొండ ఏరియానే వస్తుంది. మీరు అక్కడ చూపిస్తున్నాను కదా, అది కోకాపేట ఏరియా అండి. అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. మనకి ఇది అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై ఉంటుంది. తర్వాత వచ్చి మణికొండ ల్యాంకోయిల్స్ నియర్ బై ఉంటుంది. హైటెక్ సిటీ నియర్ బై ఉంటుంది. పక్కనే మనం ఇప్పుడు ఈ బిల్డింగ్కి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్లనే అవుటర్ రింగ్ రోడ్డు మనకు అందుబాటులో ఉంటుంది. హైటెక్ సిటీ జాబ్కి వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు, ఇక్కడ మెహదీపట్నం వెళ్ళొచ్చు, ఎనీథింగ్ బెంగళూరు వెళ్ళొచ్చు. అన్నిటికీ అవైలబుల్గా ఇది బెస్ట్గా అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 3 BHK ఫ్లాటు. దీని ఎసెప్ట్ ఎంత అడుగుతున్నారా? దీని ఎసెప్ట్ వచ్చేసి 1645 ఎసెప్టీ అండి, 1645 ఎసెప్టీ. సో టోటల్గా విత్ ఫర్నిచర్తో ఉంది, ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు. హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా, అందంగా ఉంది. కలర్స్ ఇట్లా రీసెంట్గా మేమే వేయడం జరిగింది. ఇక్కడ సింక్ కానీ, తర్వాత ఎక్కడ చూసినా కానీ మిర్రరు, ఈ వాటర్ ప్రాబ్లం, వాటర్ లీకేజ్లు, ఇందులో వచ్చేసి ఎక్కడ ఏ మైనస్లు మాత్రం మీకు కనపడవండి. అది కేవలం ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు మంచిగా కేర్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో పెయింటింగ్స్ చూసుకుంటే మాత్రం పెయింటింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది దేవుడి మందిరం. దేవుడి మందిరంలో చూడాలి, ఇక్కడ గణేశుడు, ఓం గణేష్ మహారాజ్కి జై. సో ఇందులో ఇట్లా మంచిగా ఉన్న నాకు పిస్తా గ్రీన్ అట్లా వేయడం జరిగింది. దీని డోర్ ఇట్లా మిర్రర్లో వచ్చిండు, చాలా న్యాచురల్గా చాలా బాగుంది. సో ఇక్కడ కిచెన్లో చూసుకుంటే కనుక మనకి ఫర్నిచర్ ఇట్లా చూడండి, ఇక్కడ చిమ్నీ ఇట్లా ఇచ్చారు. ఆ చిమ్నీ మన చిమ్నీ మినిమం కొనాలంటే మనకు 75,000 1 lakh లోపు అవుతుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి కింద చిమ్నీకి కింద పొయ్యి ఉందండి. అది చూడండి, 4 పొయ్యిలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఇది కొనాలన్నా కానీ అది సెటప్ చాలా ఖర్చు అవుతుంది. సో కాకపోతే కిచెన్ కట్ట ఉంది కదా, అది బ్లాక్ గ్రేలో ఉంది. ఇదంతా ఫర్నిచర్ మాత్రం చాలా సూపర్గా చేయించారు. ప్రతిదీ ఎక్కడ ఏ మైనస్లు ఏది లేదండి, ఏది రిపేర్ కానీ ఇట్లాంటిది ఏముండదు. మీరు కావాలనుకుంటే
మొత్తం చెక్ చేసిన తర్వాతే చూడొచ్చు. ఇప్పుడు మీరు నా వీడియోలో చూడొచ్చు. జస్ట్ నేను దాన్ని అలా తోసాను, అది అట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఇంకా ఏం లేదు. చాలా బాగా చేయించుకున్నారు వీళ్ళు. మీకు మెయిన్ రీజన్ ఏంటంటే కిచెన్లో ఎక్కడైనా సరే సెల్ఫులు చూడండి చాలా బాగున్నాయి. ఎంత సామానైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మన కిచెన్లో వెంటిలేషన్ ఎక్కడ చాలా అరుదుగా దొరుకుతుంది. మనకి కిచెన్లో రైట్ సైడ్కి చూసుకుంటే అక్కడ ఒక విండో వచ్చింది. ఆ విండోకి అక్కడ నుంచి వెలుతురు వస్తుంది. కిచెన్లో మాత్రం ఎక్కడ మైనస్ లేదు, వెలుతురు ఫుల్గా ఉంటుంది. ఇది హాలు. ఈ హాల్లోకి ఇక్కడ చూసుకుంటే ఇది ఓఎన్ తర్వాత అక్కడ ఒకటి చిన్న కట్టలాగా పెట్టారు. సో కిచెన్ కాబట్టి అక్కడ బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా మనం ఇక్కడ వచ్చి మనకు వాషింగ్ మిషన్ తర్వాత ఇక్కడ ట్యాబ్లు చూసుకోవచ్చు. ట్యాబ్లు మనం కనెక్షన్ ఇచ్చే అవసరమే లేదు. 1 2 3 ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడే మనము బట్టలు అన్నీ పిండేసుకొని తర్వాత పైన ఆరేసుకోవచ్చు. ఇవన్నీ వీళ్ళు ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టారు. సో ఇలా చూసుకుంటే పైన చూడండి అలాగే ఉంది. సో ఇది మళ్ళీ మనకు బాల్కనీలు ఇట్లా ఇవ్వడం జరిగింది బట్టలు ఆరేసుకోవడానికి. సో ఇలా మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే ఈ డోర్ ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ గ్యాస్ అండి. మనం ఇప్పుడు అక్కడ చూసాం కదా సిలిండర్స్ ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ నుంచి మన కనెక్షన్ అక్కడ ఉంటుంది. ఏమైనా లీకేజ్ అయినా ఇక్కడే బాల్కనీలో లీకేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఇది హాలు. ఈ హాల్లో నుంచి మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆపోజిట్లో ఒక బెడ్రూమ్, తర్వాత ఇక్కడ లెఫ్ట్ ఒక బెడ్రూమ్, మళ్ళీ ఇంకో లెఫ్ట్కి బెడ్రూమ్ స్ట్రైట్గా. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోతున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇందులోకి ఇట్లా రీగా మొత్తం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం పెయింటింగ్ ఇట్లా అన్నీ ఫ్రెష్గా వేయడం జరిగింది. ఇక్కడ ఫర్నిచర్ ఇట్లా చూడండి, ఇది స్లైడింగ్ ఫర్నిచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఆపోజిట్గా ఇక్కడ మనం డబల్ కట్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంది. నేను అలా తీయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ గంట ఉంటుంది, అది మీరు నొక్కారనుకోండి నెక్స్ట్ వీడియోస్ నేను మంచి ఇలాంటి హౌసెస్ తర్వాత వచ్చేసి పెయింటింగ్ సంబంధించింది. నేను పెయింటింగ్ టెక్నీషియన్, ఏషియన్ పెయింట్స్ ట్రైనరు కాబట్టి నాతో కొద్దిగా అఫీషియల్గా మంచి పెయింటింగ్లు ఉంటాయి. అందువల్లనే నేను నా కస్టమర్స్ వాళ్ళు ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటే నేను ఇందులో మెన్షన్ చేసుకొని నేను సేల్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఇక మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్కి ఇలా స్పేస్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్కి రావడం జరిగింది. ఇందులో ఇట్లా చూడండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయి, ఇందులో 1 విండో వచ్చింది. ప్రతి బాత్రూంలో మీకు వచ్చేసి ఫర్నిచర్ అయితే ఉంది. ప్రతి బెడ్రూమ్స్లో మీకు చూసుకుంటే కనుక ఏసీలు ఉన్నాయండి. మీకు హాల్లో ఏసీ, 3 బెడ్రూమ్లో 3 ఏసీలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. బాత్రూమ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. డీ క్లీనింగ్ చేసి లాక్ వేసుకొని వెళ్ళారు. ఇందులోకి వేరే వాళ్ళని నాట్ అలౌట్ అని చెప్పారు. సో మీరు గమనించవచ్చు, ఇంత మంచిగా మెయింటెనెన్స్ ఉంది కాబట్టి నేను మీకోసం అని చెప్పేసి ఇది సేల్కి పెట్టారు. చాలా బ్యూటిఫుల్ హౌస్ కాబట్టి ఇక్కడ ప్రతిదీ చాలా మంచిగా పెట్టడం జరిగింది. ఇందులో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే డోర్ కర్టన్స్ ఇట్లా మీరు రాడ్స్తో సహా ఉన్నాయి. మీరు వచ్చేసి క్లాత్ తెచ్చుకొని రాడ్స్ వేసుకోవడమే. 3 బెడ్రూమ్లో మీరు గమనించినట్లయితే మీరు జస్ట్ ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి. ఇందులో మీరు నచ్చిన బెడ్లు తెచ్చి వేసుకొని సోఫా సెట్ లేదండి, హాల్లో సోఫా సెట్, టీవీ సోఫా సెట్ అలా వేసుకుంటే చాలు. మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టే అవసరమే లేదు. జస్ట్ దీనికి ఇన్వెస్ట్ చేసి రెడీ ఫర్ మూవ్ వచ్చి మీరు ఇట్లా పూజ చేసుకొని ఇంట్లోకి రావచ్చండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇంత మంచి అవకాశం మీరు వదులుకోవద్దు. డబ్బు ఉన్న వారి కోసం అనే ఈ వీడియో. సో హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను కదా, గ్రేటర్ కమ్యూనిటీ హౌసెస్ చాలా కాస్ట్లీగా ఉండడం జరిగింది. చెప్పాను కదా ఇందాక 3, 4, 5 crores ఉంది. మనకు అన్నిటికీ అందుబాటులో ఉన్న లొకేషన్లో ఉంది కాబట్టి మంచి కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు మిస్ కావద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో దీని కాస్ట్ ఏంటి అనేది నా నెంబర్ వచ్చేసి 9247144200. దీనికి కాల్ చేస్తే నేను చెప్తాను.